చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఈ పాటకి ఎంత స్టోరీ ఉందని తెలిస్తేనే మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. బికాజ్ అక్కడ కనిపిస్తుంది మీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ టాలెంట్, మీకున్నటువంటి కరెక్ట్ పదాలు, మీరు పర్ఫెక్ట్గా దూర్చగలరు ఏ లిరిక్లో ఏ సిచ్యువేషన్లో అయినా. నదర్ ఇంపార్టెంట్ సాంగ్ చిరుత సినిమాలో రామ్ చరణ్ గారి పాట చమ్కా చమ్కా చమ్కీరే. ఆ సాంగ్ ఒక పక్క ఫ్రెష్ ఫేసెస్, ఫ్రెష్ లైన్ ఆఫ్ యాక్షన్స్. ఆ పాట పాడింది కూడా పూరి జగన్నాథ్. ఎప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. నాకు లైక్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ మై హిజ్ ఓన్ బ్రదర్. చాలా చనువుగా ఉండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అండ్ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మ్యాక్సిమం డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్. ఆయన దగ్గర నాకు రెండో వర్షన్ ఎప్పుడూ లేదు. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఎవరి దగ్గరికి మీరు రెండో వర్షన్ చెప్పలేదులేండి, ఫస్ట్ వర్షనే యాక్సెప్ట్ అయిపోయింది. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఈ సిచ్యువేషన్లో నాకు ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారితో ఆ సౌలభ్యము, కోజినెస్ ఉండేది. అండ్ నమ్మేవాడు నా మీద. ఆ పాటలో ఏదైనా ఒక రొమాన్స్లోనే కొంచెం రెగ్యులర్లో కాకుండా నీ స్టైల్లో కొంచెం దాని ఏమంటారు, ఈ కాస్త పొయిటిక్ టచ్ ఇస్తూ ఏదైనా చేస్తే బాగుంటుంది విశ్వ అని నాకు బ్రీఫింగ్ ఇచ్చి వదిలేశాడు. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా. ఈ లైన్ ఫస్ట్ నేను చేసిన లైన్ ఇదనమాట. చిరుతొస్తే పొత్తే చెయ్యాలా లా లా, విడిదిచ్చి వత్తాసి ఇవ్వాలా అని మామూలుగా ఫోన్లో వినిపించాను. ఒరే అర్జెంటుగా వచ్చేసి అని చెప్పి ఫోన్ చేసి నన్ను రప్పించుకుని నన్ను వచ్చాను. ఇమీడియట్ చెన్నైకి వెళ్ళాము. ఆ తర్వాత మిగతా పాట అంతా చెన్నైలో రాశాను. నీలో బుసగడుతున్నా, ఆసే పసిగడుతున్నా, అనువిధి ఆజానా, ఈడే బలిపెడుతున్నా, ఓడీ బలపడుతున్నా. తను సమర్పించుకుంటూ వాడిని గెలుస్తోందట. అర్థం ఏంటంటే షీ సబ్మిటింగ్ హర్ సెల్ఫ్ టు హిమ్ and in return she's winning him over very well. So that's the so మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయండి లైఫ్ లో వివత్సంగా? అలాంటివి లేదండి నాకు. దాన్ని ఏమంటారు, అన్నీ నాకు అదేమిటోనండి. నాకు ఐ లవ్ బ్యూటీ. నాకు ఏదైనా సంథింగ్, ఒక మంచి పువ్వునా, ఒక మంచి ఆడపిల్లనైనా, ఒక మంచి ఎనీథింగ్, ఒక పెయింటింగ్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అవునా? నాకు ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై బ్యూటీ. సో కళాకారుడు సహజ లక్షణం కాబట్టి. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్. ఈస్థెటిక్స్ ఇన్స్పైర్ మీ. ఏదన్నా ఒక ప్రయత్నం, ఒక అద్భుతమైనటువంటి ఎవ్రీథింగ్, ఒక బ్యూటీ తీసుకురావాలన్నా కూడా దాని వెనకాల చాలా ప్రయత్నం ఉంటుంది. అది దాని ఏమంటారు, sometimes it takes a lot of effort to bring that beauty. అది ఇంటర్నల్ ఆర్టిస్ట్ యొక్క దృష్టి అన్నమాట. ఆర్టిస్ట్ he can see beauty in everything. That's the quality of an artist. So even abstract painting లో కూడా బ్యూటీ చూస్తాడు ఆర్టిస్ట్. సో అలవర్చుకున్నాను నేను అది లక్షణం. అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు లవ్ సాంగ్స్ రాస్తారు, రొమాంటిక్ పోయట్స్ ఉంటారు. ఇద్దరు లవర్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ కాన్వర్జేషన్స్ని సైలెంట్గా కానీ లేకపోతే పోయిటిక్గా కానీ ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫీల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పోకరి సినిమాలో డోలే డోలే దిల్ జరా జరా ఆ పాట ఉంది. అది లవ్ సాంగా అంటే ఇట్ హ్యాస్ లవ్ ఇన్ ఇట్. అందులో ఒక రిథమ్ ఉందా, ఒక సెన్సిటివిటీ ఉందా, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అయ్యే ఒక పర్ఫార్మెన్స్ ఉన్న సాంగ్కి మీ లిరిక్స్ జోడించారు. ఎట్లా కలుపుతారు విశ్వ గారు మీరు? ఆ పాటకి మీకేంటి ఇన్స్పిరేషన్ చెప్పండి. మళ్ళీ ఇట్ ఈస్ మహేష్ బాబు గారు, మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ ద ఫిలిం. యాక్చువల్గా అంటే మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసింది మహేష్ బాబు గారుకా? లేదు, అలా ఏం లేదు. బట్ ఈవెన్ మ్యాక్సిమం సాంగ్స్ చేసింది మన అల్లు అర్జున్కి. ఎక్కువ 8-9 సాంగ్స్ ఎక్కువ చేశాను. మహేష్ బాబు 5-6 సాంగ్స్ నుంచి ఎక్కువ చేయలేదు. బట్ ఎక్కువ సాంగ్స్ చేసింది క్లాసీ లవ్ సాంగ్ అని అనిపిస్తుంది. ఇది డోలే డోలే దిల్ జరా జరా. డోలే డోలే సాంగ్ ఈజ్ అగైన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే విచ్ ఇస్ ప్రూవ్ సక్సెస్ఫుల్. అది నాకు యాక్చువల్గా చెంకా చెంకా ముందు రాసిన పాట ఇది. సో దిస్ బట్ ఈ డోలే డోలే నుంచి అది వాట్ వి కాల్ గ్రాడ్యుయేట్ అయ్యాను దానికి.
డోలే డోలే వాజ్ మై ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్లో ఏం చేశానంటే ద సేమ్ ఐడియా వాజ్ ద సేమ్. పెందల కడనే రారా వడి ఆంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా క్లాసిక్ తెలుగు. కసి కోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోర అన్న. నిసికేళి చిత్తచోర పెందల కడనే ఈ పద ఇవన్నీ కూడా. బట్ when it goes into the song, Exactly. when it goes into the song and when you listen to that, it has a totally ఈ పాటకి ఈ స్టైల్ వర్డ్స్ ఉంటేనే కరెక్ట్ అన్నట్టుగా ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసేసారు మీరు అంతే. జర జల్ది జల్ది పెందల కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడా కసికోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా చాలేగా చాలేగా ఏ హై ఇష్క జమానా ఖారేగా ఖారేగా హర దిల్ కో దివానా సంథింగ్ లా. మళ్ళీ వెనకాల ఇంగ్లీష్ లైన్స్, అదే హిందీ కదా, లైన్స్ అవన్నీ. అసలు ప్రతి పాటకి ఒక ఇంగ్లీష్ బ్యూటీ యాడ్ చేయడం మీ తర్వాతేనండి. ఇందాక మీరు ఎటు ప్రస్తావించారు అల్లు అర్జున్ గారి గురించి, బన్నీ గారి గురించి. ఆర్య సినిమాలో యూ రాక్ మై వరల్డ్, ఓ పక్క యూత్ రేజ్, ఒక పక్క ఆయన స్టైలిష్ ప్రెజెన్స్, దీనికి తోడు మళ్ళీ మీ అసెట్ ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్ పిచ్చెక్కిచ్చేసారు అంతే. సంతోషం తర్వాత మెహబూబా మెహబూబా పాట హిట్ అయిన తర్వాత ఇట్లాంటి పాటలే నాకు రావడం మొదలెట్టాయి. సత్యంలో కుచ్ కుచ్ పానా హెత్తో ఫిక్స్ ఇట్ చక్ 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 జస్ట్ డూ ఇట్ గో 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 జస్ట్ కేర్ ఇట్ దునియా మనదేరా డామ్ ఇట్. ఈ పాట చెప్తూనే మనలో ఒక మంచి ఫిలాసఫీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. నడి సంద్రపు లోతుల్లో కడదాకా మునిగేవు ముత్యాలను వెలికే తెచ్చి వెలగాలంట నీవు ఇలా తాకిన బంతైనా వేయింతలు పైకెగసి ఆకాశపు అంచే తాకి తేలేనంట చూడు. యూ కెన్ మేక్ ఇట్ త్రూ స్ట్రెంగ్త్ ఈజ్ విత్ ఇన్ యూ cause sky is the limit for you gonna make a move now and take a chance now. సో ఇట్లా సంథింగ్ ఇంగ్లీష్ లైన్స్ వస్తాయి. మళ్ళీ ఇటు ఫిలాసఫీ చెప్తూనే కాస్త కాంటెంపరీ యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా కొంచెం అప్పుడప్పుడు కాస్త మధ్య మధ్య ఇంగ్లీష్ పదాలు వేసి అలా ఇట్ మేడ్. ఎప్పుడైతే సంతోషం పాట హిట్ అయిందో ప్రతి పాటలో 4 ఇంగ్లీష్ లైన్స్ చూపించాలని డైరెక్టర్స్ అడిగేవాళ్ళు. సో ఆ డాన్స్ నంబర్లు వచ్చినప్పుడు, ఆ పబ్ సాంగ్స్ వచ్చినప్పుడు లారెన్స్ కానీ ప్రభుదేవ సాంగ్ అని రావాల్సిందే. ఆ తర్వాత అలాగే ఆర్య కూడా, ఆ తర్వాత మన మాస్ అనే సినిమాలో అలాగే నాగార్జున గారికి మళ్ళీ అగైన్ ఆ డాన్స్ నంబర్ లల్లల్లా హీరే అనే సాంగ్ అది కూడా చేశాను. సో నాగార్జున గారి సినిమాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సూపర్ సినిమాలో మీరు రాసినటువంటి ఆ సాంగ్ గిచ్చి గిచ్చి చంప, ఆ పాట మళ్ళీ అది ఒక ఫ్లోలో ఒక కంప్లీట్ వేరియేషన్ ఉన్నది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక లవ్ సాంగ్ ని మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేయగలరు అంటే యాటిట్యూడ్, హీరోలో ఉన్నటువంటి ఆ యూత్ఫుల్ వేరియేషన్, మళ్ళీ అది కరెక్ట్ గా మీరు రాస్తేనే సింక్ అవుతాయి అన్నట్టుగా రాస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంటిమేసీ. ఇప్పుడు ఇది ఈ సాంగ్ వచ్చేసరికి మోర్ ఆఫ్ ఇంటిమేట్ ఎగ్జాక్ట్లీ లిరిక్స్ ఉండాలి, ఇంటిమేసీ ఉండాలి. సో అదంటే వాట్ వి కాల్ డిస్కవరీ. when the lovers come together and when they actually are they're very happy, what we call acceptance and all that, ఒక డీప్ ఎక్స్టసీలో ఉన్నప్పుడు స్వీట్ నథింగ్స్ అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేయాలని ఆల్రెడీ నాకు ఉంది, గట్టిగా మైండ్లో ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని నేను సో ఎప్పుడు ఇలాంటి పాట రాయాలని ఎప్పటి నుంచి ఐ వాస్ థింకింగ్. సడన్లీ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే పూరి గారు చెప్పారో నేను ఐ సెడ్ దిస్ ఈజ్ మై సాంగ్ అని చెప్పేసాను. అది సందీప్ చోత కూడా పిలిచి నాకు పూరి గారు పిలిపించి ట్యూన్ వినిపించాడు. అసలు ట్యూన్ విన్న వెంటనే నాకు ఆ పాట పాడిన ఒరిజినల్ సింగరే ట్యూన్ పాడింది. అమ్మ ఎంత చక్కగా ట్యూన్ పాడిందంటే, సో పాట విన్న వెంటనే నాకు ఇట్ వాస్ లైక్ ఐ కుడ్ ఫైండ్ లిరిక్స్. సో ఇమ్మీడియట్గా ఐ కుడ్ మై యాంటెనా ఈజ్ ఆన్. సో సరసన సరాగాలు కురిపిస్తే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఈ డోలే డోలే చెంకా చెంకా ఈ పాట రాస్తున్న ఒరవటి టైంలోనే ఈ టైంలోనే వచ్చిన పాట ఇది. సో ఆ పాటకి అదే మళ్ళీ నేను అగైన్ నా ఇట్స్ అబౌట్ కంటిన్యూయింగ్ మై ట్రెండ్. లైక్ అదే మళ్ళీ మంచి ప్రబంధ సాహిత్య తెలుగుని, అచ్చ తెలుగుని మళ్ళీ ఆ పాతకాలపు రచయితలు పింగళి, సముద్రాల, సినారాయణ రెడ్డి గారు వాళ్ళ ఒరవడిని
అనుకరిస్తూ ఈ పాట ఈ మోడర్న్ పాటకి ఎలా మనం ఆ పదాలు తీసుకురాగలం, ఆ బ్యూటీ ఎలా తీసుకురాగలం, ఆ పోయిటరీ ఎలా తీసుకురాగలం అనే ప్రయత్నం ఇది అనమాట. సో సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే. ఏ బారెడంత ఎత్తున్నోడా, బోలెడంత సొత్తున్నోడా, ఉంట నీకు తోడు నీడ ముడే పడి ఎడా పెడ, గిచ్చి గిచ్చి చంపమాకు ఓయిలా, తాకుతుంటే ఓలా ఓలా, పైన పైన మాటాల, లోన ఏమో ఆరాటాల హస్.